ఇదే సబ్జెక్టు పైన మనము 10కి పైగా డిబేట్లు మనం ఇద్దరం కలిసి చేసి ఉంటాము. కవిత గారి పైన మీరు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఒంటి కాలుతో దాడి చేసినటువంటి సందర్భాలు, సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కోర్టులు వాళ్ళకి క్లీన్ చీట్ ఇచ్చాయి. ఈ క్లీన్ చీట్ను ఒక మహిళా యాంగిల్లో మీరు ఎట్లా సమర్థిస్తారు? ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పింది అదే, ఈ రాష్ట్రంలో లిక్కర్ ఒక ఆడబిడ్డ చేసింది అనేది చాలా పెద్ద అపవాదుగా మనం ఫీల్ అవుతాం. అపవాదం మీరే చెప్పిరా, మీరు చేసి అపవాదం ఏంటండి? తెలంగాణ తెలంగాణ ఇజ్జత్ తెలంగాణ తెలంగాణ ఇజ్జత్ తీసిన క్షమాపణ చెప్పాలి. మీరే తెలంగాణ ఇజ్జత్ తీసారు, వాడు వ్యక్తి ముఖ్యం కాదు, ఇక్కడ తెలంగాణ ముఖ్యం. తెలంగాణ ఇందిరా శోభన్ గారు మాట్లాడండి ప్లీజ్. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకళ్ళు తుడుచుకొని మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, నేను కాదనట్లేదు. నేనేమంటున్నంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విషయం పట్ల ఒక మహిళ ఇలా చేసింది అని అంటే అది అందరికి అపవాదని చెప్పిన. నేను మీకు ఏం చెప్పినా, నేనేం మాట్లాడి రాష్ట్ర పరువు తీసిరని చెప్పిన. ఇవాళ క్లీన్ చిట్ ఇచ్చిందంటే ట్రయల్ కోర్టే ఇచ్చింది అంతే నీకు క్లీన్ చిట్. సిబిఐ ఇప్పుడు మళ్ళీ ఏంటి హైకోర్టు పోయింది, దాని గురించి మాట్లాడవు, అది చెప్పు మరి ఫస్ట్. నేనేమంటే ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చిన సంబరం చేసుడు కాదు, అసలు ఏమైందని కనుక తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా కాంగ్రెస్ కి ఏం సంబంధం? ఫోన్ ట్యాపింగ్ చేయమని కాంగ్రెస్ చెప్పిందా మీకు? ఈ రాష్ట్రంలో ప్రజలు చెప్పినారా? వాళ్ళ యొక్క వ్యక్తిగత ఈ విషయాలు వినమని మీకు చెప్పిందా? అది మీరు చేసినటువంటి రాజకీయం, అది సరి అనేది కాదంటున్నాము. సో ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు వ్యవస్థల్ని ఈ ప్రజలు గమనిస్తాయని తెలియజేస్తున్నాం. సో దీనికి ప్రతిదానికి తీసుకొచ్చి కాంగ్రెస్ కంటగడితే అది ఎంతవరకు సబబు? కాంగ్రెస్ నేర్పిందండి భారతదేశానికి. ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ నేర్పింది, సక్సెస్ అయింది. కాంగ్రెస్ నేర్పింది. దేశానికి చెడు రాజకీయం, దుష్ట రాజకీయం అంతా భారతదేశానికి కాంగ్రెస్ నేర్పింది. నేర్పారు, ఇందిరాగాంధీ నేర్పింది, పోటీ చేయకుండా రాహుల్ గాంధీ నేర్పాడు. కక్ష సాధింపులు గెలిపించడం కోసం మీరు సహకరించినారు, అట్లా బీజేపీ సక్సెస్ అయింది. ఇక్కడ మాకేం సంబంధం? మీరే కదా మీరు లిక్కర్ కి సంబంధించినటువంటి తెలంగాణ, నేను అనేది తెలంగాణ ఇజ్జత్ తీయడంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటై తెలంగాణ ఇజ్జత్ తీసిరు అనేది సంబంధం లేకుండా సంబంధం పెట్టి చూపించారు కదా. మీరు కాంగ్రెస్ మాట్లాడలేదండి, కాంగ్రెస్ మాట్లాడలేదండి. ఢిల్లీలో ఆందోళన కూడా చేసిరండి. మీరు ఢిల్లీలో ఆందోళన కూడా చేశారండి. మీరు కాంగ్రెస్ పార్టీ ఈ లిక్కర్ కేసు విషయంలో ఢిల్లీలో ఎన్ని రకాల ఆందోళన చేసిన ఒకసారి రివ్యూ కొట్టి చూడండి, గూగుల్లో కొట్టి చూడండి, మీ పార్టీ కార్యక్రమాలలో చూసుకోండి, తెలిసిపోతుంది మీరు ఏ రకంగా ఇజ్జత్ తీసిరో. తెలంగాణ ఇజ్జత్, తెలంగాణ సంబంధం లేని ఒక కేసును, తెలంగాణ ఇజ్జత్ ని జాతీయ స్థాయిలో ఇటు బీజేపీ కాంగ్రెస్ కలిసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఇజ్జత్ ని, తెలంగాణ పరువును, తెలంగాణకు లేని దాన్ని అంటించి మొత్తం పరువు తీసినటువంటిది. మీరే క్షమాపణ చెప్పాలి. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు రెండు బీజేపీ కాంగ్రెస్ రెండు క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి. ఇంత ఘోర తప్పిదం చేసి దేశంలో పరువు తీసినందుకు క్షమాపణ చెప్పాలి. అరవింద్ కేజ్రీవాల్ అంటున్నాడు ఢిల్లీలో ఎలక్షన్స్ పెట్టాలని, తెలంగాణ కూడా ఎలక్షన్స్ పెట్టాలి. అరవింద్ కేజ్రీవాల్ అంటున్నాడు తెలంగాణ కూడా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి. అంటే మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో లిక్కర్ వల్ల నీ పార్టీ ఓడిపోయిందా? లిక్కర్ కేసు నీ పార్టీ కాదండి, ఇది తెలంగాణ ఇజ్జత్ పోయింది. తెలంగాణ ఇజ్జత్ మీరు తీసిరు, జాతీయ స్థాయికి పోయి తెలంగాణ ఇజ్జత్ మీరు తీసిరు. తెలంగాణ ఇజ్జత్ సొక్కం పూసా లెక్క ఇప్పటికేదో క్లీన్ చీట్ వచ్చినట్టుగా మేమేం తప్పు మీకు ఇప్పటికీ తెలంగాణ సోయి లేదు. మీకు తెలంగాణ సోయి లేదు. ఎంతసేపు ఢిల్లీ సోయే, ఎంతసేపు గుజరాత్ సోయే, మీకు తెలంగాణ సోయి మీకు లేదు. మీ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి దుష్ట సాంప్రదాయాన్ని, ఇట్లాంటి కక్ష సాధింపు రాజకీయాలను మొత్తం సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ బీజేపీ కలిసే ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఇంత సర్వనాశనం చేయడానికి కారణమే కాంగ్రెస్. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ఎంపీ ఎలక్షన్ లో మొత్తం అస్త్ర సన్యాసం చేసి 8 ఎంపీ స్థానాలు బీజేపీ గెలవడం కోసం సహకరించడం. కవిత కదా మాట్లాడింది ఈ విషయం, నేను కాదు చెప్పింది. రాజకీయ పార్టీలు రాజకీయాలు మాట్లాడి తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. ఏది మాట్లాడిన ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో
తెలంగాణ సమాజం యొక్క పరువు, తెలంగాణ ఇజ్జతి మీ రెండు రాజకీయ పార్టీలు తీశాయి, కాంగ్రెస్ బీజేపీ. వాళ్ళు క్షమాపణ, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. అరవింద్ కేజ్రీవాల్ గారు, ఎలక్షన్స్ పెట్టాలని మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలంటే కూడా